వర్షాకాలం ఎంతైతే ఇక్కడ పంటలు వేసుకున్నామో అంతే ఈరోజు కూడా పంటలు వేశారు. సెకండ్ క్రాప్ యాసంగి కూడా వేశారు. ఎండలేమో చాలా ఎక్కువైతా ఉన్నాయి. బోర్డ్స్ కొద్దిగా గ్రౌండ్ వాటర్ తగ్గుతున్నది అందులో పడతా ఉన్నారు. కాబట్టి మరి నిన్న నుంచి నిజాం సాగర్ నుంచి కూడా అలీసాగర్ వరకు, అలీసాగర్ తర్వాత నందిపేట ఉప్ప లిఫ్ట్ కానీ మన అలీసాగర్ లిఫ్ట్ కానీ అధికారులకు కలెక్టర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి నీళ్లు కూడా రైతులకు కింది వాళ్ళు పైకి ఓడిస్తలేరని చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ కోఆపరేషన్ చేయాలి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మొన్న చెప్పారు నేను ఫోన్లో, మీరు కింద నీళ్లు పోయేడుంటే చెరువులు నింపుతున్నారని నింపమని చెప్తారు. చెరువులు నింపద్దు, ముందు మనంతా ఏదైతే పంటలు వేసుకున్నామో కింది వరకు నీళ్లు పోయిన తర్వాత అడిషనల్గా ఏదైనా అవసరం ఉంటే చెరువులు నింపాలి తప్ప పంటలన్నీ నెయ్యొద్దని చెప్పడం జరిగింది. నిన్న కలెక్టరు ఇంజనీర్లకు అదే ఆదేశాలు ఇచ్చారు. అయినా నిన్న నిజాం సాగర్ నుంచి అన్ని చూసుకుంటూ బోధనలో ఒక మీటింగ్ పెట్టి ఆ తర్వాత మన నవ్వుపేట మండలి కానీ రెంజలు కానీ పంటలు ఇలా ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి తెలుసుకోవటానికి వచ్చాను. మరి ఇంజనీర్లు కూడా ఏదైతే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయో, ఇప్పుడు మా ఊరే ఉన్నది, లాస్ట్ విలేజ్ సిరంపల్లి శాఖాపూర్, చిన్న వాళ్ళంతా వేస్తుంది. మీరేమో డబ్బులు వారించుకుంటూ కిందకేమో నీళ్ళు వరుస్తున్నారు. ఆఫీసర్లకు చెప్తున్నాను, పోలీసు వాళ్ళకి చెప్తాను, డబ్బులు వారిస్తే లోపలేయమని చెప్తున్నాను మీ రైతులకు అందరికీ. వారించిన తర్వాత మీకు ఇంకో దాటి వస్తాయి. లిఫ్ట్ కూడా కంటిన్యూ చేయమని చెప్తున్నాను. ఇబ్బంది కాకుండా మీరు కూడా కొద్దిగా నీళ్లు మిగిలితే ఏదైనా చెరువు నింపుకున్నా కూడా మళ్ళీ ఉపయోగపడేటట్టు ఉంటుంది. కానీ నీళ్లు మళ్ళా శ్రీరామ్ సాగర్లో పోయేటట్టు చేయకండి. దయచేసి కోఆపరేషన్ చేసుకుంటూ, అధికారులకు కోఆపరేషన్ చేసుకుంటూ, రైతులు, అధికారులు, పోలీసు కలిసి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కలిసి, నాకు తెలుసు ఎక్కడ కూడా ఎండకుండా మొత్తం వస్తాయని నమ్మకం ఉంది. అయినా శ్రీరామ్ సాగర్లో మనకు లెవెల్ ఎక్కువ పడిపోతుందో తెలిస్తే అదొక భయం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త మన నీళ్ళని కాపాడాలని ప్రజలకు కోరుతాము.